ఆచి చికెన్ మసాలా. ఏపీలో కేబినెట్ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలో జరిగే విస్తరణలో నెల్లూరు జిల్లాకు మంత్రి పదవి ఖాయమైందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం జిల్లాలో హ్యాట్రిక్ సాధించిన ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తారనే చర్చ జరుగుతోంది. కానీ మహిళా నేత సైతం మంత్రి పదవి రేసులోకి రావడంతో మినిస్ట్రీ ఎవరికి ఇస్తారో అని నెల్లూరు నేతలు ఆసక్తిగా చూస్తున్నారా? ఇంతకీ ఆ సీనియర్ ఎమ్మెల్యేకి పోటీగా ఉన్న జూనియర్ ఎమ్మెల్యే ఎవరు? ఇద్దరిలో మంత్రి పదవి ఎవరికి దక్కబోతోంది? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ పేరు నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి 3 సార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు గడించారు. అధికార ప్రతిపక్ష పార్టీలో పనిచేసి తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. మేము రాజకీయ వారసులం కాదు, వేల కోట్ల రూపాయలు ఉన్న కోటీశ్వరులము అంతకన్నా కాదు అని తరచూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెబుతూ ఉంటారు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబం కూడా రాజకీయ కుటుంబంగా పేరు సంపాదించుకుంది. రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టి సంపన్న వర్గాల్లో చేరాడు. రాజకీయంగా ఆర్థికంగా స్థిరపడడంతో ఇప్పుడు ఆయన దృష్టి మంత్రి పదవిపై ఉందనే టాక్ వినిపిస్తుంది. 3వసారి ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలోనే తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అయితే ఆయనకు మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కన్నీరు పెట్టాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఆయన అభిమానులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడ్డారు. వాస్తవానికి 2014 ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి గెలిచారు. అప్పట్లో వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన ప్రతిపక్ష పార్టీలో కొనసాగారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ 3.5 సంవత్సరాల కాలంలోనే వైసీపీ అధినేత జగన్ను విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చారు. 16 నెలల కాలం పాటు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు రథసారథులుగా నిలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరి 2024 ఎన్నికల్లో మరోసారి నెల్లూరు నియోజకవర్గం నుంచి గెలుపొంది హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మొదటిసారి చేజారిన మంత్రి అవకాశాన్ని ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలన్న పనిలో ఉన్నారని ప్రచారం సాగుతుంది. ఇందుకోసం మద్దతు కూడగట్టుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. అంతేకాదు తనకు బద్ద శత్రువులుగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డిని సైతం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో భాగస్వాములు చేస్తూ పలు కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నారట. అలాగే మంత్రి నారాయణతో సైతం ఇటీవల సత్సంబంధాలు కొనసాగిస్తున్నారట. వీటికి తోడు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు సీనియర్ నేతలను కార్యక్రమాలకు అతిథులుగా ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించడంతో వారంతా కోటంరెడ్డికి ఫిదా అవుతున్నారట. వేమిరెడ్డి దంపతులు, నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు బీదా రవిచంద్ర, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్లు పలు కార్యక్రమాలలో పాల్గొని కోటంరెడ్డి సేవలను కొనియాడుతున్నారు. 3 సార్లు గెలిచి సీనియర్ ఎమ్మెల్యే కావడం, అభివృద్ధిలో నెంబర్ 1గా నిలవడం, పార్టీ అధినేత నుంచి జిల్లా స్థాయి నేతల వరకు అందరికీ అనుకూలంగా వ్యవహరించడం వంటి అంశాలే ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నాయన్న టాక్ వినిపిస్తుంది. మొత్తం మీద మంత్రి పదవి రేసులో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మరో మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పోటీకి వస్తున్నారట. కోవూరు నియోజకవర్గం నుంచి తొలిసారి గెలిచిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కూడా పార్టీ పెద్దల ఆశీర్వాదం ఉండడంతో ఆమెకు మంత్రి పదవి ఖాయమైందని ప్రచారం సాగుతుంది. అంతేకాదు ప్రశాంతిరెడ్డి భర్త ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడం, పార్టీకి ఆర్థిక అండదండలు అందించడం వంటి అంశాలు ఆయన సతీమణి
వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఆమె మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ప్రస్తుతం జిల్లాలో సాగుతుంది. ఏది ఏమైనా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే నేను రాష్ట్ర మంత్రిగా అన్న మాటలు వినాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆయన అభిమానుల ఆకాంక్షలు నెరవేరాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.